అందరికీ ఇవాళ మీకు కమ్మనైన తోటకూర టమాటా కర్రీ చూపించబోతున్నాను. కళాయిలో 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని పోపు గింజలు వేసుకోండి. కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసి వేయించండి. ఒక పెద్ద ఉల్లి తరిగి వేయండి. ఇలా వేయిస్తూ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. ఉల్లిపాయలకి అల్లం పేస్ట్ తగిలి వేగుతున్నప్పుడు మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద టమాటా తరిగేసుకోండి, సన్నగా కట్ చేసిన ముక్కలు. ఆ ఉల్లిపాయ ఆ టమాటా బాగా మగ్గాలి. బాగా కలిపి పెట్టేసి పెట్టిన తర్వాత ఇప్పుడు 1 స్పూను పసుపు వేయండి. స్పూన్ పెట్టి కలిపి పెట్టేసి ఇప్పుడు స్పూను ఉప్పు వేయండి. పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా కలిపేసి తరిగిన తోటకూర ఉంది కదా, వేసేసేయండి. మగ్గిన టమాటా, ఉల్లిపాయ, తోటకూర తరుగు బాగా కలిపేసేయండి. ఇవన్నీ మగ్గటానికి మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఇట్లా తీసి చూస్తుంటే నీరంతా బయటకు వచ్చి మగ్గుతుంది, చూసారా? మళ్ళీ మూత పెట్టేసి చూడండి, మగ్గిపోయింది. తోటకూర టమాటా కర్రీ. ఇప్పుడు లాస్ట్లో 1 స్పూను కారం వేయండి. ధనియాల పొడి కూడా వేయండి, స్కిప్ అయింది వీడియో. ధనియాల పొడి, కారం వేసి బాగా కలిపి పెట్టేసేయండి. తోటకూర టమాటా కర్రీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూర అయితే మా ఇంట్లోనే కాసింది. చాలా టేస్టీగా వచ్చింది టమాటా తోటకూర కర్రీ. ఇప్పుడైతే బౌల్లో తీసుకొని కర్రీ అంతా ఇలా బౌల్లో తీసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే ఒక లైక్ అండి. బాయ్ అండి.